మాజీ మంత్రి కేటీఆర్ పై అసత్య ఆరోపణలు చేసిన రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గంలోని తెలంగాణ జంక్షన్లో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. మంత్రి హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైంది కాదని, ఇప్పటికే నువ్వు చేసిన అసత్య ఆరోపణలకు యావత్ సినీ ప్రపంచం ఏకతాటిపై విమర్శించడం జరిగిందని అన్నారు. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి. నిరూపణ చేసి మీరప్పుడు గెలిచినామో, మేము సక్సెస్ అయినామో, మేము అన్నదానికి క్రెడిబిలిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి. ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుండా మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి సమంతాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది. నువ్వు క్షమాపణ అనగానే అయిపోతుందా? నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష, మీ విధానము, మీ తీరుతెన్నులు అన్నిటి మీద ముక్కు మీద వేలేసుకుంటున్నారు. మీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది. అచ్యుతరావు గారు అది బై మిస్టేక్ జరిగింది, ఎవడో ఆకతాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన, ఒక బీసీగా గౌరవించిన నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కానీ నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే చూసుకుంటా ఊరుకుంటాం అనుకుంటున్నారా? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం మీ కుటుంబం. ఆయన కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాసిన చరిత్ర మీది. ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా, లేకుంటే మీరు నిరూపిస్తారా? దాని మీద మీరు సరైనటువంటి నిర్ణయం చెప్పండి. తగ్గేదే లేదు, దేనికి తగ్గేలేదో కూడా చెప్పు. దానికి కూడా మేము నిలబడి ఉన్నాం. మేమేమి ఇక్కడ ఊర్చలేదు. మేము ఒక సంవత్సరం పరిపాలన జరగాలి, జరిగిన తర్వాత వాళ్ళ మంచి చెడు చూడాలి, వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయని కూడా ఓపికతో కూర్చున్నాం. కానీ మీరు ఆగేటట్టు లేరు. మీరు ఏడాది కాదు 8 నెలలనే సెల్ఫ్కోల్ ఇల్లు. ఇవాళ మీరు మహిళలు అంటున్నారు. వేరే మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏది? మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది? మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి 2000 4000 ఏవి? ఎక్కడ పోయినాయి? మరి ఇవన్నీ ఎందుకు? బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నారు. హైట్ అనే డ్రామా కంపెనీ తోటి మీరు అన్ని కూడా ఇల్లు కూల్చివేస్తున్నారు. దాన్ని సుందరీకరణ అంటున్నారు. ఆ ప్రజా రాజ్యమే నిలబడుతుంది తప్ప ఈ రాజ్యం నిలబడదు. మీరు ఎవరి మన్నన పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో. ప్రతి మాట మా పింక్ బుక్లో కౌంట్ అవుతుంది. మాట మా పింక్ బుక్లో కౌంట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్లో కౌంట్ అవుతాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు, రాబో రోజులలో వారి పరిపాలన ఘనంగా సాగిస్తాం. పింక్ బుక్ను కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు అన్న మాటలు వాపసు తీసుకొని క్షమాపణ చెప్తారా, లేకుంటే మేము ఇచ్చిన సవాల్ మీద నిలబడతారా అని కూడా ఈ సందర్భంగా చెప్పడం. గాంధీ జయంతి రోజు వారికి గాంధీ జయంతిలో బతుకమ్మను ఇంకేమీ ఉన్నాయండి వాళ్ళు. ఆమె పాపం కుమిలిపోతుంది. నేను ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది, నన్ను ఎందుకండి లాగిల్లని చెప్పి. మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపసు తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా? మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి. మీరు నోరు ఎట్లా పడితే అట్లా బారేసుకోకండి. మీరు పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా మీరు గెలిచిన సందర్భంగా ఒకటే మాట చెప్పినాం, ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తామో, ప్రజల పట్ల మీరు తిరుగుబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గొంతులు ఆకాశమంతా ఎత్తుకెగిరి మాట్లాడతాయని కూడా మాకేం కుట్ట కాదు. మేము ఉద్యమకారులం, ఎన్నో కేసులలో ఉన్నాం, ఎన్నో దెబ్బలు తిన్నాం, అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం. అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయం కాబోతున్నారు. నీకు చేతనైతే ఎంహెచ్ నగర్ నోటీసులు వచ్చినాయి,
నీకు చేతనైతే కేఎల్ మహేంద్ర గారికి నోటీసులు వచ్చినాయి, నీకు చేతనైతే సంతోష్ మాత ఏరియాకి నోటీసులు వచ్చినాయి. వాళ్ళు బీదలు బిక్కీలు వాళ్ళందరినీ కాపాడు. నువ్వు ఈరోజు ఎక్కడ పోయినాయి? 2500 ఎక్కడ పోయింది? బంగారం ఎక్కడ పోయింది? మీరు ఇచ్చిన మాటలు ఎక్కడ పోయినాయి? మాకు సమయం ఏమని అడుగుతున్నారు కదా. ఇంకా 6 నెలలు ఇస్తాం మొదలుపెట్టుని. 2000 పెంచినే దిక్కుమొక్కు లేదు. పరిపాలన దిక్కు దృష్టి పెట్టక హైడ్రా అని ఒక డ్రామా కంపెనీ పెట్టి మీదికెళ్ళి ఎల్ఏఎంఎల్ఏ మీద మాటలు వేసుకుంటా కేటీఆర్ లేంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర గల నాయకుడి మీద నువ్వు మాటలు వదులుతా అంటే మీరు చూసుకుంటా కూర్చోరు. నువ్వు మహిళ అయితే మా దగ్గర వేలాది కొద్ది శక్తి మహిళలు ఉన్నారు, వాళ్ళు నిలదీసేదానికి చూసుకోకని కూడా ఈ సందర్భంగా చెప్పలేదు.